నెల్లూరు జిల్లా కందుకూరు మండలంలోని శ్రీరంగరాజాపురం గ్రామానికి చెందిన సుస్మితపై ఆమె భర్త బావ అత్తలు కలిసి ఆమెపై దాడి చేయడం జరిగిందని, ఆమెకు న్యాయం జరిగేంత వరకు మేము పోరాటం సాగిస్తామని ఏపీ మహిళా సమైక్య అధ్యక్షురాలు మెండా శైలజ తెలిపారు. పట్టణంలోని ఏరియా వైద్యశాలలో చికిత్స పొందుతున్న సుస్మితను ఏపీ మహిళా సమైక్య నాయకులు పరామర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భార్యాభర్తల విషయంలో మరో వ్యక్తి జోక్యం చేసుకుని దాడి చేయడం సరికాదన్నారు. సుస్మిత తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించగా వారికి న్యాయం జరగలేదని, దాడి చేసిన వ్యక్తిపై ఇంతవరకు చర్యలు తీసుకోకపోవడంతో పలు అనుమానాలకు దారి తీస్తున్నాయన్నారు. సుస్మితపై దాడి చేసిన వ్యక్తిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఏపీ మహిళా సమైక్య కార్యదర్శి ఓలేటి కల్పన, కోశాధికారి కారంశెట్టి ఇంద్రజ తదితరులు ఉన్నారు. మహిళా సమర్థన శ్రీరంగరాజపురం సుస్మిత అనే అమ్మాయి మీద దాడి జరిగిందని మా దగ్గరికి వచ్చారు. ఇలా జరిగిందని వాళ్ళ తరపు వాళ్ళు చెప్పారు. వచ్చి హాస్పిటల్ దగ్గరికి వచ్చి అన్ని మేము కనుక్కున్నాము. మా దృష్టికి వచ్చింది అమ్మాయికి అన్యాయం జరిగిందని మా దృష్టికి వచ్చింది. కంపల్సరీ అమ్మాయికి న్యాయం జరగాలి. పోలీసులు తన మీద దాడి చేసిన అతని మీద చర్య తీసుకొని అతన్ని ఖచ్చితంగా పోలీసులు తీసుకొచ్చి ఏం జరిగిందో చెప్పి అమ్మాయికి న్యాయం చేయాలి. అతను అందరూ ఎవరైతే అమ్మాయిని హింసిస్తున్నారో మొత్తం అయితే రావాలి. కంపల్సరీ అమ్మాయికి న్యాయం జరగాలి. దానికి ఎప్పటికైనా మేము పోరాడడానికి శ్రీరంగపురం శనివారం పొద్దున్న నన్ను పనికి రమ్మన్నాడు. నేను రానని చెప్పాను. కోపంలో తిట్టుకుంటూ వెళ్ళిపోయాడు. మధ్యాహ్నం వచ్చి పొద్దున పడుకోనున్నావు, మధ్యాహ్నం పడుకోనున్నావు, బట్టలన్నీ సెల్ఫ్లో బట్టలన్నీ కింద వేసేసాడు. కింద వేసాడు. అది తీసి పైన పెట్టచ్చు. పైన వేసాడంటే ఏంది మాట్లాడుతున్నావు అని మరి కిందకి వచ్చి ఇద్దరు ఊపిరాడకుండా ఎంత నెట్టిన గడవలో ఊపిరాడకుండా పక్కన నెట్టేసి బయటకు వచ్చినా కూడా పెట్టలేదు. బుద్ధిగా ఉన్నాడు. మా పిన్ని బాబాయ్ చూసి హాస్పిటల్ తీసుకెళ్ళి అక్కడికి వాళ్ళ అన్న ఫోన్ చేసి అక్కడికి రప్పించి అక్కడి నుంచి ఇంటికి వచ్చిన తర్వాత నేను అక్కడ కూర్చొని మా తమ్ముడు నువ్వు కొట్టావు, వాడికి దెబ్బలు అయింది, వాడు చచ్చిపోతే ఏం చేయాలంటే నాకు ఊపిరాడలేదు, నేను చచ్చిపోతే నేను చచ్చిపో, వాడి చేతులు చచ్చిపోయింది కొట్టాలి అని చెప్పి మెడికల్ చేసి తీసుకొట్టాడు. వాళ్ళ అమ్మ అన్న తమ్ముళ్ళు ఇద్దరు చంపేసేయండి అవసరం, ఆ అమ్మ ఈరోజు చచ్చిపోవాలి, నా ఇంటికి చంపేస్తాను నేను ఖచ్చితంగా అవసరం లేదని చెప్పి అక్కడి నుంచి హాస్పిటల్కి వస్తే ఈ హాస్పిటల్లో 12 గంటలతో ట్రీట్మెంట్ అయ్యేవారు. ఈరోజు మార్నింగ్ వచ్చి ఇంజక్షన్ వేశారు. నా కూతుర్ని అక్కడే ఇచ్చాను. నేను మాకు నా తమ్ముడికి మా అమ్మ వచ్చి బాధపడుతుందని నా తమ్ముడికి ఇచ్చేసాను. పెట్టని చదువుకునే పిల్లలు తీసుకొచ్చి మమ్మల్ని చూడటం లేదని ఫస్ట్ నుంచి టార్చర్ పెడుతుంది మా అమ్మ. అంటే అన్నర్లే అమ్మ ఎందుకు అని చెప్పి నా బిడ్డకు నేను చదువు చెప్తాను. నిన్న శనివారం నేను పనికి వెళ్ళినాక నా బిడ్డను పట్టుకొని పనికి రాలేదని చెప్పి కొట్టాడు. కొట్టిన తర్వాత మా అమ్మ నాకు ఫోన్ చేయకుండా వాళ్ళ కొడుకులకి ఇద్దరికి ఫోన్ చేసి నా బిడ్డని చంపేయమని చెప్పింది. నాకు ఎందుకు ఫోన్ చేయలేదని నేను అడిగాను. నీతో నాకు అవసరం లేదు, నా బిడ్డ ఇంకో బిడ్డ ఇంటికాడ ఉంది, ఆ పిల్ల మీద కూడా పోయి నా బిడ్డకి రాయి కావాలా, నా బిడ్డ ఇప్పుడు అమ్మ పరిస్థితుల్లో కనీసం నీరు కూడా తాగటం లేదు. తలుపులు పగలగొట్టి నా మీద మాటలు అడిగాడు. ఒక చిత్రం చేయలేదు. నా కూతుర్ని పట్టుకొని హాస్పిటల్కి ఫోన్ చేశారు. హాస్పిటల్లో కూడా ట్రీట్మెంట్ జరగకుండా చేశారు. ఎమ్మెల్యే కాడికి పోయి మాట్లాడిచ్చారు. ఎంతో ఘోరంగా చేశారు. అక్కడి తల్లిదండ్రులు ఊరుకుంటూ కొడుతుంటే అసలు ఎందుకు పెట్టారు. మాది శ్రీరంగరాజపురం, మా పేరు రాధా. అక్కడ కొట్లాడు జరుగుతుందని వెళ్ళాము అందరం. వెళ్ళేసరికి అక్కడ అబ్బాయి పుట్టుకొని పడేసి కొడతా ఉన్నాడు. వాళ్ళ అమ్మ నుంచొని ఉంది, వాళ్ళ మొగుడు ఏమో కూర్చొని కుర్చీలోని. వాళ్ళ బాబు అయితే పొంగబడి చుట్టూ ఉట్టులాడుతున్నాను. వాళ్ళ చిన్న ఆయన పిల్లలు పెద్ద ఆయన పిల్లలు అందరూ వచ్చి తప్పిస్తాను రాలా. నేనైతే పోలేదు. అక్కడికి ఆ నుంచి చూస్తూనే ఉన్నా. నేను దగ్గరికి వెళ్ళి వెళ్ళలేదు. దగ్గరికి ఆ అమ్మాయిని బాగా కొట్టాను. మా అబ్బాయి అక్కడ పోయి కుతికి కొట్టిన వదిలాడు అమ్మాయిని. అప్పుడు అమ్మాయి పోబడిపోయింది.
తీసుకొని వాళ్ళ మరదలు చిన్నమ్మ పిల్ల చిన్నమ్మ తీసుకొని హాస్పిటల్ ఇంటికి తీసుకొచ్చింది. ఆ నుంచి వాళ్ళ అమ్మ నాన్న వచ్చినారు, హాస్పిటల్ తీసుకొచ్చాము. వచ్చిన కానీ ఇక్కడ మాకు ఏమి సూది కానీ ఒక టాబ్లెట్ కానీ ఏది ఇచ్చి ఇప్పటికి ఈ రోజుకి 3 రోజులు వాటికి అలాగే జరుగుతుంది. కేసు పెట్టి అక్కడికి వస్తే కోసులేం పట్టించుకోవాలా, ఇక్కడికి వస్తే గవర్నమెంట్ వాళ్ళేం పట్టించుకోవాలా. ఆ అమ్మాయి పరిస్థితి ఏంటంటే మంచి లేకుండా కనీసం కిడ్నీ లేకుండా ఆ అమ్మాయి పరిస్థితి చాలా దారుణంగా ఉంది. చూస్తే చాలా మంది ఇక్కడికి జరగకపోతుంది. ఏమన్నా కానీ అమ్మాయికి న్యాయం చేయాల్సింది అందరూ వచ్చుకొని. ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో. అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి, మేనేజింగ్ డైరెక్టర్, గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ, న్యూరాలజీ, సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ, ఆర్థోపెడిక్, ప్రసూతి మరియు గైనకాలజీ, పల్మనాలజీ, జనరల్ మెడిసిన్ మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు. అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ, ఆపరేషన్ థియేటర్, క్యాథ్లా, 24/7 ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్, అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్, సిటీ స్కాన్, ఎక్స్రే మరియు సేవా విభాగం గల వర్కింగ్ స్టాఫ్. అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు. అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో. ఎన్ఎల్ హాస్పిటల్స్, పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా, అన్నమయ్య సర్కిల్ దగ్గర, మాగుంట లేఅవుట్, నెల్లూరు. Hi Nilor, please subscribe to N3 TV.